Good morning, children. How are you, all of you? Okay, Nana, I hope all are safe at your homes, ma. Okay, today we have to beginning the new chapter. That is the fourth chapter. Is water. All are open your textbook with page number 32, Nana. Today we have discussed the in this part 1. So that is all are observe this picture carefully. So here have the some women with pots and what are you doing in that picture. So about this picture we have to now discuss. Okay, so listen. Hi friends, I am Sujata from Akkalareddipalli of Kadapa district. అంటే ఒక అమ్మాయి మనకి చెప్తుందనమాట. ఎవరు అమ్మాయి పేరు? సుజాత. ఏమంటుంది? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ అమ్మాయి? అక్కలరెడ్డిపల్లిలోని కడప డిస్టిక్లో ఉన్నటువంటి అక్కలరెడ్డిపల్లిలో ఉండేటువంటి అమ్మాయి సుజాత. ద ఉమెన్ ఇన్ ద పిక్చర్ ఈజ్ మై మదర్. ఈ పిక్చర్లో కనిపించేటువంటి ఈ ఉమెన్ అనే ఆమె సుజాత వల్ల మదర్ అనమాట. సో షీ క్యారీస్ డ్రింకింగ్ వాటర్ ఫర్ అస్ ఫ్రమ్ ద స్ట్రీమ్ విచ్ ఈస్ అవే ఫ్రమ్ అవర్ విలేజ్. అంటే ఆమె వాటర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? వాళ్ళ విలేజ్లో అవే చాలా దూరంగా ఉన్నటువంటి విలేజ్లో. స్ట్రీమ్స్ అంటే వాటర్ ఉన్నటువంటి వాటిని స్ట్రీమ్స్ అంటాం. ఇక్కడ వాటర్ ఎక్కడ ఉన్నాయి? వెల్లులో ఉన్నాయి, అంటే బావిలో ఉన్నటువంటి వాటర్ని తీసుకొస్తూ ఉన్నది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్ ఆల్ ద వే బై క్యారీయింగ్ ద వాటర్ పాట్స్. సో ఈమె ఈ పాట్ నుంచి చాలా దూరంలో ఉంది, వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి ఈ వెల్ అనేది చాలా దూరంలో ఉంది. కాబట్టి ఈ పాట్ తోటి ఆమె వాటర్ క్యారింగ్ అంటే పట్టుకొని తీసుకొని వెళ్ళడం చాలా కష్టం కదా, ఆ వెయిట్ మోసుకొని వెళ్ళాలంటే. అవునా కదా? ఓకే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అస్ యాజ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ వాటర్. కానీ మనం ఏం చేయలేము. ఈ వాటర్ అనేది తీసుకొని పోవడానికి చాలా టైం పడుతుంది, బట్ మనకి స్కోప్ అనేది లేదు అక్కడ ఊళ్ళో. కంపల్సరీగా వాటర్ అనేది, వితౌట్ వాటర్ అనేది మనం ఉండలేము. ప్రతిదానికి వాటర్ అనేది కావాలి కదా. సో వీ యూస్ వాటర్ ప్రీసియస్లీ. ప్రీసియస్లీ మీన్స్ చాలా అమూల్యంగా, చాలా విలువైన దానిలాగా వాళ్ళు వాటర్ని మోసుకొని కష్టపడి ఎక్కువ టైం స్పెండ్ చేసి కష్టపడి మోసుకొని క్యారింగ్ చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు వాటర్ని చాలా అమూల్యంగా యూజ్ చేసుకుంటూ ఉంటారు, వేస్ట్ చేయకుండా. ఓకే నాన్న? సో ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ద సమ్ క్వశ్చన్స్. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్టర్ లిజనింగ్ టు సుజాతాస్ స్టోరీ? సో ఈ స్టోరీ నువ్వు విన్న తర్వాత నువ్వేమని ఆలోచిస్తున్నావు? యాజ్ ఏ సిటిజన్గా మనం ఏం ఆలోచించాలి? వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి చాలా దూరం నుంచి వాటర్ అనేది కొంచెం పాపం వాళ్ళకి దగ్గరలో ఉండే విధంగా ఒక వాటర్ని స్ట్రీమ్ లాగా ఫామ్ చేయాలని ఆలోచించాలి యాజ్ ఏ సిటిజన్గా. ఓకే, ఫర్ వాట్ పర్పస్ డూ వీ నీడ్ వాటర్? నువ్వు ఏ అవసరాలకి నీకు వాటర్ అనేది అవసరం అవుతుంది? ఏ పర్పసెస్కి నీకు వాటర్ అవసరం అవుతుంది చెప్పండి. కుకింగ్, ఫుడ్, వాషింగ్ క్లాత్స్, బాతింగ్ స్నానం చేయడానికి, ఇంకా బ్రషింగ్ టీత్, ఇంకా చెప్పండి గార్డెనింగ్ చేయడానికి, ఇంకా ఏం కావాలి? మెయిన్ డ్రింకింగ్ చేయడానికి. అవునా? ఇంకా చాలా పర్పసెస్ అనేవి మనకు ఉన్నాయి వాటర్తో. సో వేర్ డూ వీ గెట్ వాటర్ ఫ్రమ్? సో నువ్వు వాటర్ ఎక్కడి నుంచి నీకు వస్తాయి? ఎక్కడి నుంచి నువ్వు వాటర్స్ తీసుకుంటుంటావు మామూలుగా చెప్పండి? ఎక్కడ ఉంటాయి? వెల్స్లలో, రివర్స్, పాండ్స్. అవునా? వీటన్నిటిలో మనకి వాటర్ అనేది తీసుకొస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ కేర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అవునా? ఇట్ ఈజ్ నెసెసరీ టు టేక్ కేర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఇది కంపల్సరీగా నీకు వాటర్ని, రిసోర్సెస్ అంటే టేక్ కేర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, నీకు కావాల్సినటువంటి అవసరాలు తగ్గట్టుగా వాటర్ని పొల్యూట్ చేయకుండా, వాటర్ని వేస్ట్ చేయకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు అవసరానికి తగ్గట్టుగా వాటర్ అనేది వస్తుంది. అవునా కాదా? కంపల్సరీగా వీ షుడ్ నాట్ పొల్యూట్ దెమ్, వేస్ట్ దెమ్, అదర్వైజ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ వాటర్
సాక్రిసిటీ కండిషన్స్. పొల్యూట్ చేయకూడదు. పొల్యూట్ చేయడం ఈ మధ్య న్యూస్లో వింటూ ఉన్నాము. ఏలూరులో చాలామంది స్పృహ తప్పి పడిపోతున్నారు అది దాన్ని. సో ఫైనల్గా అక్కడ ఏమొచ్చింది, వాటర్ని వీటన్నిటిని టెస్ట్ చేయడం వల్ల కృష్ణానదిలో వాటర్లో అక్కడ ఏలూరు చుట్టుపక్కల వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్ మొత్తము ఉన్నదానికన్నా ఎక్కువ పర్సంటేజ్ 0.01% ఆ కెమికల్ అనేది అందులో మామూలుగా ఉంటుందంట. బట్ 17% అది యాడ్ అవ్వడం వల్ల ఆ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల అక్కడ చాలామంది పీపుల్స్ చాలా హార్మ్ఫుల్గా అయ్యారనమాట, చాలా దెబ్బతిన్నారు. అవునా కదా? న్యూస్ చూస్తుంటారా నాన్న? చూడాలి. ఓకే, న్యూస్ చూడడం వల్ల కూడా మీకు చాలా జీకే కూడా ఇంప్రూవ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమ్ లెట్ us learn something regarding water in this chapter. సో చూద్దాము ఇంకా దీని గురించి ఈ చాప్టర్లో నేర్చుకుందాం వాటర్ గురించి ఏంటో. సో we need water to perform several day-to-day activities like cooking food, washing clothes, cleaning utensils, etc. We can't survive without water even a single day. సో కంపల్సరీగా వాటర్ అనేది మనకు సెవరల్ డిఫరెంట్గా డే టు డే మనం డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ కుకింగ్ ఫుడ్ కానీ, బాతింగ్ కానీ, వాషింగ్ క్లాత్స్ కానీ, క్లీనింగ్ యుటెన్సిల్స్ అంటే ఇంట్లో యూజ్ చేసేటువంటి పాత్రలు ఉంటాయి కదా, గిన్నెలు, వాటిని క్లీనింగ్ చేసుకోవడానికి, బాత్రూమ్కి, నెక్స్ట్ డ్రింకింగ్, వీటన్నిటికీ యూజ్ అవుతూనే ఉంటాయి డే టు డే. సో we can't survive without water even a single day. సో వితౌట్ వాటర్ లేకుండా మనం ఒక రోజు కూడా, ఒక సింగిల్ డే కూడా మనం సర్వైవ్ బతకలేము. అవునా కదా? ఇజంట్ ఇట్ చిల్డ్రన్? యా, వెరీ గుడ్. నెక్స్ట్ యాక్టివిటీ 1, వాటర్ అండ్ ఇట్స్ యూజెస్. చూడండి, వాటర్ని వాటి యొక్క యూజెస్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, లిసన్ కేర్ఫుల్లీ. So divide the class into groups. Let them discuss the uses of water in their daily life. Ask them to make a list. Now classify the uses as domestic uses, agriculture uses and others. సో ఈ మూడిటల్లో యూజెస్లలో మనకు ఈ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని గ్రూప్గా డివైడ్ చేసి ఈ మూడిటల్లో డొమెస్టిక్ యూజెస్లో, అగ్రికల్చర్ యూజెస్లో, అదర్స్లో మనకి ఏ విధంగా యూజ్ చేస్తారో మనకు గ్రూప్గా ఫామ్ చేసి, డివైడ్ చేసి, డిస్కస్ చేసి మనం ఒక లిస్ట్ అనేది ఫామ్ చేయాలి. సో డొమెస్టిక్ అంటే యూజెస్ అంటే ఏంటి, ఇంట్లో మనం వేటికి యూజ్ చేసుకుంటాం వాటర్ అని ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ యూజెస్ డొమెస్టిక్ కన్నా హౌస్లో యూజ్ చేసేది ఏంటో చూద్దాం. నెక్స్ట్ అగ్రికల్చర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో మనం దేనికి యూజ్ చేస్తుంటాము, డ్రింకింగ్, కుకింగ్ ఫుడ్, బాతింగ్, వాషింగ్ క్లాత్స్, క్లీనింగ్ డిషెస్, బ్రషింగ్ టీత్, గార్డెనింగ్. సో వీటన్నింటికి ఎక్సెట్రా వీటన్నింటికి మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ అగ్రికల్చర్లో మనం దేనికి యూజ్ చేస్తుంటాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అప్లికేషన్స్. పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి, ఏదన్నా క్రాప్స్కి, పొలాలకి మనం ఎరువు అనేది కలపాలంటే డైరెక్ట్ మనం కలపాలి కదా, ఎరువు అనేది చల్లాలంటే, స్ప్రే చేయాలంటే ఏం చేయాలి, అందులో వాటర్ని యాడ్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ క్రాప్ కూలింగ్, నెక్స్ట్ రైజింగ్ లీవ్ స్టాక్, నెక్స్ట్ ఆక్వాకల్చరు, ఫ్రోస్ట్ కంట్రోల్, ఇంకా కొన్ని వాషింగ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అగ్రికల్చర్కి సంబంధించి. కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి, వాటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి అట్లా కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి వాటర్ యూజెస్ అనేవి మన లైఫ్లో చాలా ఉంటాయి. సో చిల్డ్రన్, ఫైనల్లీ వీ డిడ్ నాట్ సింగిల్ డే సర్వైవ్ వితౌట్ వాటర్. ఓకేమ్మా? సో చూడండి, డూ యూ నో అవర్ బాడీ యూజెస్ వాటర్ టు రెగ్యులేట్ ఇట్స్ టెంపరేచర్ అండ్ మెయింటైన్ అదర్ బాడీలీ ఫంక్షన్స్ ఆన్ యాన్ యావరేజ్. చూడండి, మన బాడీ అనేది వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతూ మన బాడీ ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, అదర్ ఫంక్షన్స్ని కూడా. ఆన్ అన్ యావరేజ్గా ద హ్యూమన్ బాడీ రిక్వెస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్. మన బాడీలో ఉన్నటువంటి ఫంక్షనింగ్ అంటే పార్ట్స్, ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా నడవాలంటే పర్ డే మన
హ్యూమన్స్ అనేవాళ్ళు హ్యూమన్ బాడీ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అండ్ రిమూవల్ ఆఫ్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. టాక్సిన్స్ అంటే నథింగ్ బట్ ఏ కెమికల్స్. మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే వేస్ట్ ఉంటుందో అది మొత్తం బయటికి పంపించడానికి, మళ్ళీ మనం తిన్నటువంటి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద రీజన్ వై వాటర్ బెల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ స్కూల్స్. సో ఈ రీజన్ వల్లనే మనకి స్కూల్లో లీజర్ బెల్స్ అనేవి కొడుతూ ఉంటారు కదా, అప్పుడే ఆ బెల్స్ ఎందుకు మనకు లీజర్ ఇస్తుంటాడు, మనం యూరిన్ రిమూవ్ చేసేసి మనం వాటర్ బాగా తీసుకోవాలి. ఓకేనా? సో దట్స్ వై ఇంట్రడ్యూస్ ఇన్ అవర్ స్కూల్స్. ఓకే నాన్న, ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. టుమారో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ టాపిక్. స్టే హోమ్, స్టే safe.